హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తోటి అయితే మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను. ఈరోజు ఎపిసోడ్లో మనము కొన్ని ప్లానెట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతేకాకుండా కొన్ని వాట్ ఇఫ్ సినారియోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎర్త్కి 2 మూన్స్ ఉంటే ఏమవుతుంది? అంతేకాకుండా ప్యారలల్ యూనివర్స్ గురించి కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. సరే, మరైతే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదని మనం ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఈజ్ ఎంఆర్ సర్నా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మనం ప్లానెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒక ప్లానెట్ వచ్చేసి కంప్లీట్ డైమండ్స్తో ఉంటుందంట. ఇంకొక ప్లానెట్ వచ్చేసి రాత్రిపూట మంటల్ని విదజిమ్ముతుందంట. ఇప్పుడు మనం మన సోలార్ సిస్టమ్ని దాటి వేరే సోలార్ సిస్టమ్స్ దగ్గరకైతే వెళ్తున్నాము. మన ఈ ప్లానెట్స్ లో ఫస్ట్ ప్లానెట్ వచ్చేసి డైమండ్ ప్లానెట్. ఈ ప్లానెట్ నేమ్ వచ్చేసి 1.55 క్యాంక్రీ అంట. సో నేమ్ వచ్చేసి డిస్ప్లేలో అయితే వేస్తాను. సో కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసినానో లేదో తెలియదు కాబట్టి నేనైతే డిస్ప్లేలో అయితే వేస్తాను. ఈ ప్లానెట్ని వచ్చేసి డైమండ్ ప్లానెట్ అని అయితే పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే, ఈ ప్లానెట్ వచ్చేసి కార్బన్తో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ కార్బన్ కాస్త డైమండ్గా అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ ప్లానెట్ వచ్చేసి మన ఎర్త్ నుంచి 40 లైట్ ఇయర్స్ దూరంలో అయితే ఉంటుంది. మన ఎర్త్లో వచ్చేసి డైమండ్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ఎలిమెంట్ అనమాట. కానీ ఇక్కడ ఏంటిదంటే ప్లానెట్ మొత్తం డైమండే. మనం అక్కడికి వెళ్ళేసి ఆ డైమండ్ తీసుకొని వస్తే చాలా కోటీశ్వర్లం అయితే అవుతాము. సరే, అయితే ఇంకా అక్కడికి అయితే వెళ్ళలేము కాబట్టి మనమైతే మన నెక్స్ట్ ప్లానెట్ దగ్గరికి అయితే వెళ్దాం. మన నెక్స్ట్ ప్లానెట్ నేమ్ వచ్చేసి వాస్ప్ 12b. ఇది డార్క్ ప్లానెట్. ఈ ప్లానెట్ వచ్చేసి వేరే సోలార్ సిస్టమ్ లో ఉంది. ఆ సోలార్ సిస్టమ్ లో సన్ ఉంటాడు కదా, సో ఆ సన్, దట్ మీన్స్ స్టార్ అనుకోండి. సో ఆ స్టార్ నుంచి వచ్చే లైట్ ని 94% ఇది అబ్జర్వ్ చేస్తుంది. రిమైనింగ్ 6% మాత్రమే ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది బహుశా యూనివర్స్ లో ఉన్న ఒక డార్కెస్ట్ ప్లానెట్ అనుకుంటా. ఇది చూడ్డానికి పొగమంచుతో, అంతేకాకుండా బూడిద కలర్ లో కనిపిస్తుంది. అక్కడ 94% ఆఫ్ దాని యొక్క స్టార్ లైట్ ని అయితే అది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి 2200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే చేరుతుంది. సరే, అయితే ఇంకా మనము మన నెక్స్ట్ ప్లానెట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ప్లానెట్ నేమ్ వచ్చేసి HD 189733b. ఈ ప్లానెట్ లో వచ్చేసి మెటల్ రైన్ అయితే పడుతుంది. దట్ మీన్స్ బుల్లెట్ల వర్షం అనేది అనొచ్చు. ఈ గ్రహంలో సిలికాన్ అయితే ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ఈ గ్రహం ఎన్విరాన్మెంట్ లోనే సిలికాన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇందువలన అక్కడ మెటల్ రైన్ అయితే పడుతుంది. ఇక్కడ గాలి వచ్చేసి 7000 కిలోమీటర్స్ స్పీడ్తో అయితే వీస్తుంటాయి అన్నమాట ఇక్కడ గాలులు. ఆ స్పీడ్లో ఈ మెటల్స్ వచ్చేసి బుల్లెట్స్ మాదిరి అయితే తిరుగుతుంటాయి. ఇంకా ఈ ప్లానెట్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ ల్యాండ్ కావడానికి కూడా ఇంకా స్కోప్ లేనట్టే. ఇంకా మనం మన నెక్స్ట్ ప్లానెట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ప్లానెట్ నేమ్ వచ్చేసి కెప్లర్ 16b. ఈ ప్లానెట్ కి 2 స్టార్స్ అయితే ఉంటాయి. ఈ ప్లానెట్ వచ్చేసి స్టార్ వార్ మూవీస్ లో ప్లానెట్స్ ఉంటాయి కదా, 2 స్టార్స్ ఉండే ప్లానెట్స్, అలా అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మార్నింగ్ ఒక సూర్యుడు అండ్ సాయంకాలం ఇంకొక సూర్యుడు అయితే ఉంటాడు. ఇంకా అక్కడైతే రాత్రి అనేది అయితే ఉండదు. ఈ కెప్లర్ 16b మన ఎర్త్ నుంచి 200 లైట్ ఇయర్స్ దూరంలో అయితే ఉంది. ఇంకా మనం మన నెక్స్ట్ ప్లానెట్ దగ్గరికి అయితే వెళ్దాం. మన నెక్స్ట్ ప్లానెట్ నేమ్ వచ్చేసి గ్లీసిస్ 436b. ఇక్కడ మంచు అయితే ఎక్కువ పడుతుంటుంది. అంటే ఈ గ్రహం వచ్చేసి కంప్లీట్ గా ఐస్ తో కప్పబడి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటిదంటే, ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మంచు మాత్రం అస్సలు కరగదు. ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ పవర్ అంత ఎక్కువైతే ఉంటుంది. సో ఇక్కడితో అయితే కొన్ని ప్లానెట్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనం వచ్చేసి వాట్ ఇఫ్ అనాలిసిస్ లేకైతే వెళ్దాం. అంటే వాట్ ఇఫ్ ఎర్త్ హ్యావ్ 2 మూన్స్. మన భూమి చుట్టూ అయితే ప్రెసెంట్ గా ఒక మూన్ అయితే ఉంది. ఈ మూన్ ఫుల్ మూన్ ఉన్నప్పుడు చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుంది ఆకాశం వచ్చేసి. అదే ఆకాశంలో మనకు 2 మూన్స్ కనిపిస్తే, సో దాని గురించి మనం ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాత్రిపూట ఆకాశం ఎలా కనిపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆకాశం మాత్రం చాలా వండర్ఫుల్గా అయితే మారిపోతుంది. సో ఒకవేళ ఆ మూన్స్ వచ్చేసి ఒకటి పెద్దగా, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్గా చూసే మూన్ లాగా, మరొకటి చిన్నగా ఉంటే అప్పుడు ఆ 2 మూన్స్ కలిసి డబల్ మూన్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్
ఒక చంద్రుడు ఉదయిస్తే ఇంకొక చంద్రుడు అస్తమిస్తూ ఉంటుంది. ఇది అందంగానే కాదు, రాత్రిపూట వెలుగును కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్కి నైట్కి పెద్ద డిఫరెన్స్ అయితే కనబడదు లైటింగ్ విషయంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఓషన్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. మన చంద్రుడు వచ్చేసి సముద్రంలో టైడ్ ఫోర్స్ని సృష్టిస్తాడు. దట్ మీన్స్ అలలు వస్తుంటాయి కదా, సో అలా అన్నమాట. ఒకవేళ 2 చంద్రుళ్ళు ఉంటే చూద్దాం ఏం జరుగుతుందో. అప్పుడు సముద్రంలో డబుల్ టైడ్స్ ఏర్పడతాయి. రోజుకు 2 కాకుండా 4 సార్లు పెద్ద టైడ్స్ అయితే వస్తాయంట. దట్ మీన్స్ అలలు అనుకుంటాం. అంటే సముద్రం దగ్గరలో ఉన్న ఈ సిటీస్కి వచ్చేసి వరదలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఈ తుఫానే కాకుండా మనకు సునామీలు కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీవరాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందో చూద్దాం. ఈ మూన్స్ యొక్క ప్రభావం వచ్చేసి ఓషన్స్ మీదనే కాదు, జీవరాశుల మీద కూడా ఉంటుంది. ప్లాంట్స్ గ్రోత్, ఈ బర్డ్స్ యొక్క నావిగేషన్ సిస్టమ్, ఇంకా అంతేకాకుండా కొన్ని సముద్ర జలాల జీవరాశుల యొక్క జనన వ్యవస్థ, ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అయితే అవుతాయి. 2 మూన్స్ ఉండడం వల్ల జీవుల జీవన శైలి అయితే మారిపోతుందంట. సో నిద్రపోయే పద్ధతులు, గర్భధారణ సమయాలు ఇవన్నీ చేంజ్ అయితే అవుతాయి. చిన్న చిన్న మార్పులే కాదు, కొన్ని జాతులే అంతరించిపోతాయి. ఇంకా అంతేకాదు భూమి మీద పగుళ్ళు, భూకంపాలు కూడా వస్తాయి. సో వాటి గురించి కూడా చూద్దాం. ఈ 2 చంద్రుల వల్ల భూమి మీద గ్రావిటేషన్ పవర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది టెక్టానిక్ ప్లేట్స్ మీద ప్రభావం అయితే చూపిస్తాయి. అంటే భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువ భూకంపం అయితే వస్తుంది. అంతేకాకుండా అగ్నిపర్వతాలు కూడా విపరీతంగా పేలుతుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రహణాలు, అంతరిక్ష దృశ్యాలు, అద్భుతాలు, వీటి గురించి అయితే చూద్దాం. ఇక్కడ 2 మూన్స్ ఉండడం వల్ల సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. ఒక చంద్రుడు వచ్చేసి సూర్యుని ముందర నిలబడితే, దట్ మీన్స్ సూర్యుని కప్పేస్తే మరొక చంద్రుడు పక్కనే మనకు కనిపిస్తుంటాడు. అంటే గ్రహణాలు తరచుగా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మన భూమి తిరిగే డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో దాని సంగతి కూడా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇప్పుడు మన మూన్ వచ్చేసి మన ఎర్త్ని అయితే ఒక డైరెక్షన్లో అయితే తిప్పుతున్నాడు, ఒక యాంగిల్లో బెండ్ అయి ఉంటుంది కదా. అదే 2 మూన్స్ ఉంటే ఏం జరుగుతుందంటే మన ఎర్త్ యొక్క డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది. అంటే తిరిగే డైరెక్షన్ కాదు, ఇప్పుడు ఒక యాంగిల్లో బెండ్ అయింది కదా, ఆ బెండ్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే అవుతుంది. ఇంకా దానివల్ల ఋతువులు అయితే మారిపోతాయి, వర్షాలు పడే సమయం మారిపోతుంది, కంప్లీట్ ఇంకా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మన యొక్క వ్యవసాయం ఇంకా వాటర్ రిసోర్సెస్ కూడా కొంచెం మార్పులు అయితే వస్తాయి. ఇదైతే మనకు 2 మూన్స్ వల్ల జరిగే మేజర్ ఇష్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ యూనివర్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ప్యారలల్ యూనివర్స్ గురించి మనకి ఇప్పటికే చాలా విషయాలు అయితే తెలుసు. ఎందుకంటే మనకు మూవీస్లో అయితే చూపించారు కదా. అంటే ఒకటే సమయంలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్స్ అనమాట. అసలు ప్యారలల్ యూనివర్స్ అంటే ఏందో చూద్దాం. ప్యారలల్ యూనివర్స్ అంటే మన యూనివర్స్ లాగానే ఇంకొక యూనివర్స్ ఉంటుందన్నమాట. కానీ అది మనకు తెలియని ఇంకొక డైమెన్షన్లో ఉంటుంది. ఇక్కడ భూమి ఉంటుంది, మనం ఉంటాము, కానీ మన డెసిషన్స్, మన జీవితం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ఉన్న మీకు టీ తాగడం అంటే ఇష్టం ఉంటే, ఆ ప్యారలల్ యూనివర్స్లో ఉన్న మీకు కాఫీ తాగడం అంటే ఇష్టం ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క డెసిషన్కి ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే సైంటిస్టుల ప్రకారం ఇది నిజమేనా చూద్దాం. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, క్వాంటమ్ ఫిజిక్స్లో మెనీ వరల్డ్స్ ఇన్స్పిరేషన్ అనే సిద్ధాంతం ఉంది. అదే ఈ విషయాన్ని అయితే చెప్తుంది. ఒక ఎలక్ట్రాన్ 2 డిఫరెంట్ వేస్లో ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది. ఆ 2 డిఫరెంట్ వేస్లో కూడా ఒకే రీతిగా ప్రయాణిస్తుందనేది ఈ సిద్ధాంతం అన్నమాట. ఇంకా ఈ సిద్ధాంతం గురించి కొంచెం పక్కన పెడితే ఈ ప్యారలల్ యూనివర్స్ వచ్చేసి మనం తీసుకుంటే ఒక్కొక్క డెసిషన్కి ఒక్కొక్క యూనివర్స్ స్ప్లిట్ అవుతుంది అన్నట్లు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా మనలాంటి వాళ్ళే ఉంటారా ఈ ప్యారలల్ యూనివర్స్లో అంటే ఉండే అవకాశం ఉంది, లేకుండా కూడా ఉండొచ్చు. అంటే అది కంప్లీట్ డెసిషన్స్ మీద ఏర్పడి ఉంటుందన్నమాట ఈ యూనివర్సెస్ అనేది, ప్యారలల్ యూనివర్స్ అనేది. సో ఒకవేళ మనం ఉంటే ఒక యూనివర్స్లో మనం డాక్టర్ అయి ఉంటే ఇంకొక యూనివర్స్లో మనం ఇంజనీర్ అయి ఉంటాము, ఇంకొక యూనివర్స్లో మనం మ్యూజిషియన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా అలా అనమాట. అంటే బేసికల్లీ
ఇంకొక మీరు ఉన్నారు అంటే మనం ఉన్నామనే అవకాశం ఉంది అని సైంటిఫికల్గా చెప్పే ఈ థియరీ వచ్చేసి మల్టీవర్స్ థియరీ అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో మనము ఈ థియరీ గురించి మాట్లాడుకునేటప్పుడు దట్ మీన్స్ ఈ ప్యారలల్ యూనివర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని మూవీస్లో అయితే మనం చూసామని చెప్పాం కదా. సో ఆ మూవీస్ నేమ్స్ వచ్చేసి ఇవి వచ్చేసి హాలీవుడ్లో ఉన్నాయి. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్స్టెల్లార్, నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవైతే పాపులర్ మూవీస్ అన్నమాట. ఈ మల్టీవర్స్ థియరీస్ని, క్వాంటమ్ థియరీస్ని ఈ మూవీస్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాయి. ఈ ప్యారలల్ యూనివర్స్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా చూద్దాం. ఒకవేళ మనం మన ప్యారలల్ యూనివర్స్లోకి యాక్సిడెంటల్గా ఎంటర్ అయితే ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న మన వేరియంట్ని మనమే కలిస్తే ఏం జరుగుతుంది. సో సైంటిస్టుల ప్రకారం ఇప్పటి వరకు ఇది థియరీ మాత్రమే. ఫ్యూచర్లో అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా డైమెన్షనల్ ట్రావెల్స్ కూడా సాధ్యపడవచ్చు. మనము వేరే డైమెన్షనల్కి వెళ్తే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కూడా మారవచ్చు. ఇంకా మనం మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చూసాం కదా, సో అలా అయితే జరగవచ్చు. అండ్ స్పైడర్ వర్స్లో కూడా అయితే మనం చూసాము, అలా కూడా జరగవచ్చు. కంప్లీట్గా చెప్పాలి అంటే ఆ యూనివర్స్కి ఏమైనా రిస్క్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మనం ఫ్యూచర్లో వేరే డైమెన్షన్స్కి దట్ మీన్స్ వేరే ప్యారలల్ యూనివర్స్కి నిజంగా జర్నీ చేయగలమా, సో దాని సంగతి కూడా చూద్దాం. ఒకవేళ మనం వార్మ్ హోల్స్, క్వాంటమ్ థియరీస్, సో వీటి మీద ఫుల్ గ్రిప్ అయితే సంపాదించుకొని మన వేరియంట్స్ని అయితే కలిసే అవకాశం అయితే ఉంటుందంట. సో చూద్దాం ఎంతవరకు జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే తెలియజేయగలరు. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త ఎపిసోడ్ తోటైతే మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ ఎంఆర్ సన్నా సైనింగ్ ఆఫ్. జై హింద్.